రైతు సోదరులకు నమస్తే. ఈ సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే 30 సంవత్సరాల ఇన్కమ్ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కాస్త ఓపిక ఉండి కొద్దిగా నీరు ఉంటే ఈ సాగులో దాదాపుగా 30 సంవత్సరాల ఇన్కమ్ తీసుకోవచ్చు, అది కూడా ఒకసారి పెట్టుబడి పెట్టి. అదేలానో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనతో పాటు రైతు సైదులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఉన్నది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఆయన గత కొన్ని రోజులుగా ఈ కరివేపాకు సాగు చేస్తున్నారు. కరివేపాకు సాగులో ఎలాంటి లాభాలు ఉంటాయి, సాగు విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైదులు గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. సైదులు గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈ కరివేపాకు సాగు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నేను గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు. వ్యాపారం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. సాగు 6 సంవత్సరాల నుంచి చేస్తాను. సాగు 6 సంవత్సరాల నుండి. అంత ముందుకి ఏ సాగులో ఉండేవారు మీరు? అంత ముందు డైరీ ఫామ్ ఉండేది. డైరీ ఫామ్ ఉండేది. సో డైరీ ఫామ్ నుండి మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యారు అగ్రికల్చర్. ఈ కరివేపాకు సాగు ఎందుకు చేయాలనిపించింది? ఇది పెట్టుబడి ఒక్కసారి పెడితే మనం ఈ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా నడపచ్చు. అది ఒకసారి పెట్టుబడి ఎంత ఉంటుంది ఒక ఎకరానికి? ఒక ఎకరానికి వచ్చేసి ₹1,00,000 ఉంటుంది ఒక క్రాప్ వచ్చేసి. అది ఫస్ట్ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ నుంచి అంత ఉండదు. ఇక నెక్స్ట్ ఇయర్ నుండి పెట్టుబడి ఉండదు. సో ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఇప్పుడు 11 ఎకరాలు. 11 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ సాగు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది 5 ఎకరాలు. మిగతా 5 ఎకరాలు, మిగతా 6 ఎకరాలు అక్కడ పక్కన 6 ఎకరాలు. ఇది ఎన్ని రోజుల తోట? ఇది ఫస్ట్ క్రాప్ అయిపోయింది. ఫస్ట్ ఇత్తనం వేసినాక 6 నెలలకి కటింగ్కి వస్తుంది ఫస్ట్ సారి. రెండో టైం 90 రోజులకు వస్తుంది, అంటే 3 నెలలకు వస్తుంది. ఈ పంట ఇప్పుడు దీని వయసు ఎంతో తెలుసా? 80 రోజులే. 80 రోజులకి 90 రోజులు కటింగ్కి వస్తుంది. ఫస్ట్ సారి మన 6 నెలలు టైం తీసుకున్నాడు, అంటే ఇత్తనం అదంతా లేట్ అయింది, చెట్టు కూడా గ్రోత్ కావడానికి. ఎలాంటి అంటే దీంట్లో రకాలు ఉంటాయా? లేదు ఒకటే. సో ఫస్ట్ మీరు సీడ్ పెట్టుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు? ఈ ఇత్తనం తెచ్చుకోవాలి. విత్తనం ఎక్కడ తెచ్చారు? పెద్దొడ్లపూడి. అదే మంగళగిరి, విజయవాడ. గుంటూరు విజయవాడ దగ్గర. సో విత్తనాలు తెచ్చుకునేటప్పుడు ఎట్లా తెచ్చుకుంటారు? ఆ విత్తనం ఎట్లుంటది అంటే అండి, విత్తనం మన పత్తి విత్తనాలు ఉండదు. చెట్టు నుంచి కోసినాక 48 గంటలు ఆ పచ్చిత్తనం వేయాలి. మనం ముందు పొలం అంతా సాగు చేసుకొని రెడీ పెట్టుకున్నాక వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు పలానా రోజు వస్తాయి, వచ్చిన రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎంబటే పోయి తీసుకొచ్చుకొని విత్తనం నాటుకో. అంటే మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టాలి, అలానే విత్తనాలు కావాలి, ఇన్ని క్వింటాలు కావాలని. ఎకరానికి వచ్చేసి కింటా 20 కేజీలు వేస్తాం. ఒక ఎకరానికి కింటా 20 కేజీలు విత్తనాలు పెడుతున్నాయి. సో మీరు ముందు చెప్పి పెడితే వాళ్ళు రెడీ చేసి మీకు కాల్ చేసేస్తారు. సో పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ విత్తనంలో M45 కానీ గౌచులు కానీ కలుపుకోవాలి, ఎందుకంటే ఏలుపూరు అవి కొట్టకుండా. ఒక బోదె 12 అంగుళాల బోదెకి అటు ఇటు కొట్టాలి. బోదెకి మధ్యలో 12 అంగుళాలు ఉండాలా? ఒక్క బోదెకే అటు ఇటు 2 వైపులు గుచ్చాలి విత్తనం. ఇప్పుడు ఇది బోదె అండి. అవునండి, ఇది 12 అంగుళాల బోదె, అడుగు బోదె. ఓకే, దీని ఎడల్పు 12 అంగుళాలు. దీనికి 40 అంగుళాలు పెట్టాలి. ఓకే, బోదెకి ఇటు చివరికి 12 అంగుళాలు చూసుకొని పెట్టుకోవాలి. బోదెకి మధ్య మాత్రం 40 అంగుళాలు పెట్టి, ఇటు చెట్టుకు మధ్య అది అవసరం లేదు. ఇంతైనా ఇంత మన ఇష్టం. అది దగ్గర పెట్టుకుంటే ఏమైందంటే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది మిరవ చెట్టు అలాగా కాసేది కాదు కండి, మనకి పెరగటమేగా కావాల్సింది. 40 అంగుళాలు ఓదలు పోసుకోవాలి. సో అది కూడా ఎందుకు పెట్టాలంటే, ఇంత ముందు 30 అంగుళాలే పెట్టేవాళ్ళం. ఈ మనకి డిసెంబరు జనవరిలో ఏమైందంటే అండి, కొంచెం చలికాలంగా ఇది చలికి పెరగదు తొందరగా. కరివేపాకు ఎండాకాలం పెరిగినట్టు చలికాలం పెరగదు. అది ఏమైందంటే దగ్గరకు వచ్చాక దోమ ఎక్కువై కింద మచ్చ స్టార్ట్ అయింది. కొంచెం గాలి దోలాలన్న ఉద్దేశంతో నేనే అసలు ఈ సంవత్సరం ఆ శైలన్నీ 30 అంగుళాలే పెట్టా. ఇది చూద్దామని 40 అంగుళాలు పెడితే మనకేందంటే ఖర్చు తక్కువ వస్తుంది. కొద్దిగా గాలి తోలినప్పుడు కొద్దిగా దోమ అనేది ఉండదు కదా, ఆ ఉద్దేశంతో పెట్టా. కానీ మంచి సక్సెస్ అయింది, దానికంటే ఇదే బాగా సక్సెస్ అయింది. కరివేపాకు సాగుకి అసలు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? ఎర్ర నేల అనుకూలం అండి. ఫస్ట్ కరివేపాకు వేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఎర్ర నేల తీసుకోవాలి. ఈ ఎర్ర నేలకి రేగడికి నల్ల నేలకు ఉన్న తేడా ఏంటంటే, నల్ల రేగడి 4 రోజులు వాన కుడితే మొత్తం పసుపు కలర్ అవుతుంది ఆకు. ఈ ఎర్ర నేలకు రాదు. దీంట్లో మరి పొటాష్ ఎక్కువ ఉంటుందని నా ఆలోచన ఎర్ర నేలలో, దానివల్ల రాదని నాకు నమ్మకం. అది ఈ ఎర్ర నేలలో రోజుకు ఒక తీరు కనపడుద్ది, ఆకు కూడా మంచి గ్రోత్ వస్తుంది, బేరగాడికి కూడా చూడంలోనే తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అది విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఎంత లోతులు వేసుకుంటారు?
మామూలుగా మన పత్తి విత్తనాలు అలాగా రెండంగా సేవ్ అన్ని రావడం అంతే వాళ్ళకి అంతే. దీనికి ప్రత్యేకించి బోధే ఇట్ట కర్రతో కొట్టే ఏముండవు. మామూలుగా మనం పత్తి విత్తనాలు ఐడియా ఉంటుందిగా, ఆ ప్రకారం వేసుకుంటూ పోవచ్చు. కాకపోతే గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఆ గ్యాప్ లాగా అందుకనే ఒక ఎకరానికి వచ్చేసి కింటా 20 కేజీలు పట్టేది అందుకని. సో సాగు విధానం ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మామూలుగా నెల రోజులకి మొక్క కనపడిద్దండి. 30వ రోజు నుంచి 45వ రోజు వరకు కనపడుతుంటది. కనపడినాక మామూలుగా మనం M45 ఈ బాయిస్టాను ఇటువంటివి కొట్టుకుంటూ వస్తాం. కొంచెం ఒక అడుగు వచ్చినాక కొద్దిగా మచ్చ రాకుండా జాగ్రత్తగా మందులు కొట్టు. మనం మిరగదోట అలాగనే సాగు చేసుకోవాలి. కాకపోతే మిరగదోట ఏంటంటే ఒడిదుడుకులు. ఇది ఇప్పుడు ఈ క్రాప్ నేను దెబ్బతిన్నాను అనుకోండి, ఆ సర్దో రేటు లేకో ఈ క్రాప్ తీసేస్తే మళ్ళీ దిగులు వస్తుంది. ఇబ్బంది లేదు. ఇప్పుడు అది కోసినంగా మళ్ళీ నువ్వు ఒక 80 రోజులకు రా, మళ్ళీ దీని మీద హైట్ వస్తుంది. దుక్కి దున్నటం అవి చేయటం ఒక్కసారి ఇత్తనం అయితే 25 నుంచి 30 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే దీనికి ఉన్నది ఏంటంటే రైతు మార్కెటింగ్ తెలియాలి. ఎప్పటికప్పుడు ఎంత మార్కెట్ నడుస్తుంది ఏందనేది ఈ అవగాహన పెంచుకుంటే ఇది సాగు మంచిది. టెన్షన్ ఉండదు. వాన వస్తే ఆగమైద్దని లేదు, లేకపోతే ఉరుములు పడితే ఏదన్నా ఇది కింద పడిపోతాయి, మిరగాయలు దడుతాయి అన్న టెన్షన్ లేదు. ఎంత వాన కురిసినా ఏం కాదు, ఏం కురిసినా ఏం కాదు. అది సో ఫస్ట్ మీరు హార్వెస్ట్ చేసుకోవాలంటే దాదాపుగా 6 నెలలు పట్టుద్దని చెప్పారు. సెకండ్ నుండి 90 రోజుల్లో తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 90 రోజులకు లేదా 100 రోజులు 99% 90 రోజులకే క్రాప్ వస్తుంది. చేయి ఎంత సైజులో కట్ చేస్తారు మళ్ళీ? ఇది 2 అడుగులు 2.5. కటింగ్ మొత్తం ఒకే రోజు చేస్తారా ఎట్లా? లేదు, ఇగో ఇప్పుడు ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం అట్లా. వేరే పంటలలో ఇప్పుడు పుచ్చకాయ కావచ్చు, ఇంకా వేరే పంటలలో ఎట్లా ఉంటుంది అంటే పూల సాగులో ఎలా ఉంటుంది అంటే అటు సైడ్ కట్ చేస్తుంటే ఇటు సైడ్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు నీకు నిన్ననే స్టార్ట్ అయింది, ఇంకో 3 రోజులు ఆగొస్తే ఇంకా స్టార్ట్ అయింది, పొడుస్తుంటది. ప్లాన్ చేసుకోవాలి అంతే. ఇది కట్ కాగానే అది అన్కట్ చేయగానే అది వచ్చేలాగా ప్లాన్ చేయడం. మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు? నేను వరంగల్లోను నిజామాబాద్. ఎట్లా ఉంటుంది మార్కెట్ అది ఉండొచ్చు అండి. మొన్నటి దాకా 70 రూపాయలు నడిచింది. ఏంటి 70 కేజీ? టన్ను వచ్చేసి 70,000. 70,000 టన్. ఎకరానికి వచ్చేసి 5 నుంచి 8 టన్నుల వరకు వస్తుంది. ఒక ఎకరానికి 5 నుండి 8 టన్నుల వరకు వస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు మార్కెట్ ఒకలాగుంది. నిన్నటి నుంచి మార్కెట్ ఒకేసారి డౌన్ అయిందా? 20 రూపాయలకు వచ్చింది. 80 రూపాయల నుండి 20 రూపాయలకు వచ్చింది. 20 రూపాయలు అన్నా 20,000 టన్ను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్తో సహా మీకు చెప్పింది. రైతు రేటు అప్పుడు 50 రూపాయలు ఉంది, 50-52 నడిచింది. ఇప్పుడు రైతు రేటు 20 రూపాయలు. అది మార్కెటింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలా, జాగ్రత్తగా చూసుకొని మార్కెటింగ్ చేస్తే రైతుకు మంచి లాభాలు. ఇది ఇబ్బంది పడే అవసరం లేదు. రైతు బాగుంటది, జాగ్రత్త చేయాలి. ఏ సీజన్లో బాగుంటుంది కరివేపాకు? ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 5 నెలలు ఇది మంచి ఆదాయం తీసుకొస్తుంది మనకి. పెట్టుబడి కూడా ₹1 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇంకా తర్వాత నుంచి పెట్టుబడి అంత ఉండదు, మార్కెటింగ్ కూడా అంత ఉండదు. అది ఇది డైలీ ఇన్కమ్ అండి. ఎంతన్నా రాని డైలీ వస్తుంటాయి. డైలీ ఒక పక్క నుంచి పోతుంటే ఒక పక్క నుంచి వస్తుంటాయి. మనకు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంటాయి. మీరే తీసుకెళ్తారా మార్కెట్కి? నేనే మార్కెటింగ్ కూడా నేనే. ఎంతమంది కూలీలు అవసరం ఉంటుంది? ఒక టన్నుకు వచ్చేసి 6 వస్తారు. 10 క్వింటాలకు 6 కూలీలు పెడతారు. ఒక కూలి మనిషికి వచ్చేసి 400 ఇస్తాం. 6-4 ₹2,500 ₹100 ఏముందిలే. 2,500 టన్ను ఆగు వస్తారు. 10 క్వింటాల ఆగు వస్తారు. అది 10 క్వింటాల ఆగు వస్తారు. సో దాన్ని మళ్ళీ టాటా లో మీరు మార్కెట్ అంటే అక్కడికి తీసుకెళ్తారు. సో ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి వరంగల్ 5,000 వస్తుంది. 5,000. మీరు అక్కడ అమ్ముకున్నప్పుడల్లా మేము అక్కడ ఒక బేరగాడికి వేస్తాం. మనం అక్కడ అమ్మాలంటే మనకి సాధ్యపడేది కదా. అక్కడ మనం ₹1 ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో, నేను వేరే రైతు దుబాయ్ కొంటా, కొని అక్కడ పెడితే ఆయన ₹1 చూసుకుని మనం ₹1 చూసుకుని మనం ₹1 చూసుకుని ఆయన. తెగుళ్ళు ఏముంటాయి దీంట్లో? దీంట్లో ఎక్కువ ఆకుమచ్చ వస్తుంది, పేన బంక వస్తుంది. ఈ రెండే మెయిన్ దీన్ని ఇబ్బంది పెట్టి. పురుగు లెక్కలో దిగారు. పురుగు వచ్చినా కానీ దానివల్ల మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే ఆకుమచ్చ, పేనుబంక. ఏం చేయాలి అలాంటి టైంలో? ఆ పేనుబంకకి ఆకుమచ్చకి నాటోవో, ఈ ఇంటర్బుడ్డి, BSF వాళ్ళది ఇటువంటి కొద్ది కాస్ట్లీ మందులు. అవి కూడా వచ్చేది ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో, జనవరిలోనే వస్తాయి. ఆ తెగుళ్ళు ఈ టైంలో రావు. అప్పుడు మార్కెట్ అంతే ఉంటుంది. కొంచెం ఆకు కూడా మన రిస్క్ పెట్టడం కూడా అంతే పెడుతుంటుంది. 4 నెలలు జాగ్రత్త చూసుకుంటే ₹1 వస్తుంది.
వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇక వారానికి ఒక రోజు వేయాలండి. ఇవాళ సోమవారం వేసినట్టు మళ్ళీ 7 డేస్కి ట్రిప్ వదులుకుంటే సరిపోతుంది. దీనికల్లా కూడా అండి ట్రిప్ మంచిది. డ్రిప్ కాలువల్లో బారేయటం కంటే ట్రిప్ మంచి అనుకూలమైన, దీనికి చెట్టుకు కూడా నీటుగా ఉంటుంది ఆకు. మంచింగ్ పేపర్ అవసరం లేదు. అవసరం లేదు, అంతా మనం అంత అవసరం లేదు. కలుపు నివారణ కోసం ఏం చేస్తారు? కలుపు నివారణ అండి, ఇప్పుడు 90 రోజు కోసిన అది మొత్తం గ్రామోజులు కొడతా, మళ్ళీ ఆమె బుట్టబోయాలకి దగ్గర దగ్గర 5-6 అంగళాలు సెట్ అవుతుంది. ఒకసారి అరకదోలెత్తా, 10 మందిని పెట్టి తిప్పెత్తా. ఏం పెద్దగా టెన్షన్ పడాల్సినంత. దీని కింద కలుపు కూడా ఎక్కువ పుట్టే ఇప్పుడు ఇంకేడ పుట్టింది గాలేదు వాళ్ళ గాలేదు అట్లా కలిపి ఎక్కడ పుట్టి. సార్, ఎకరానికి పెట్టుబడి పోను ఒక సీజన్లో ఎంత మిగులుతాయి? ఫస్ట్ క్రాప్ అప్పుడు మిగలబండి. ఫస్ట్ క్రాప్ ఆ ఇత్తనాలు పెట్టుబడి, మనకి ఆ ఇత్తనాలు కూడా చాలా రేటు ఉంటాయి. ఫస్ట్ క్రాప్ మీద ఫస్ట్ సంవత్సరం దీని మీద మనం ఆశించడం కరెక్ట్గా. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది. ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్ 30 రూపాయలు ఉంటే మాత్రం ఎకరానికి వచ్చేసి ఒక 2 నుంచి 3 లక్షలు ఎక్కడికి పోవు, అన్ని ఖర్చులు. ఎకరానికి కూలీల ఖర్చులు ఇవన్నీ కూడా మార్కెట్ 30 రూపాయలకు తగ్గకుండా ఉంటే, 50 కూడా అవసరం లేదు, 30 రూపాయలు తగ్గకుండా ఉంటే ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 లక్షలు అన్ని పోను. కవులు కూడా పోను, అన్ని పోను. 2 నుంచి 3 లక్షలు యాడీ పో. అంటే వేరే సాగుకి ఈ సాగుకి తేడా ఏంటి అసలు? ఆ సాగు కంటే ఇది చాలా బెస్ట్. ఎందుకంటే ఒక్కసారి ఇత్తనం వేస్తే మనం ఇక పెద్దకి ఇత్తనం వేసి ఉండదు, ఈ దుక్కుడు కూళ్ళు ఉండవు, ఈ చికాకులు ఉండవు. ఇంకొకటి, ఆ మిరదోటకి దీనికి ఉన్న మైనస్, దానికి ఉన్న మైనస్, దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే, ఇది ఏమైనా ఒక క్రాప్ తేడా పడ్డా కానీ మనం కోసి బయట వేసుకుంటే మళ్ళీ 90 రోజులకు మనకి మన పంట వస్తుంది. అని మిరదోట అట్ట కాదు, ఒకసారి దెబ్బతిందంటే ఆ ఇయర్ వేస్ట్ అయిపోద్ది. దీనివల్ల ఆ ఉపయోగం ఉంటుంది. అందులో పచ్చి సరుకు, ఇంకోటి దుంపతో సహా కాటా. మనకి అచ్చం ఆకు కాదు, దుంపతో సహా కాటా వస్తుంది. అది దుంపతో పాటు కాంటా పెట్టుకో, కాటా వస్తుంది. ఇప్పుడు అడుగు వస్తున్నారు చూడండి, మీకు అర్థమవుతుంది. విత్తనాలకు ఎంత ఖర్చు అయింది సార్ ఫస్ట్ ఇయర్? నేను 200 లెక్క తీసుకొచ్చా కేజీ. ఎన్ని కేజీలు పడతాయి ఒక ఎకరానికి? ఒక ఎకరానికి 120 కేజీలు పడతాయి. 120 కేజీలు పడతాయి. సో 200 లెక్క పెట్టి తెచ్చారు. నింటా వచ్చేసి 20,000. 25,000తో ఒక ఎకరానికి మనం నాటవచ్చు. సో నాటుకునేదానికి దానికి దీనికి ఇంకొక 20,000 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా 40,000 పెట్టుబడి పైన ఒక 40,000 అయితే ₹1,00,000 లోపల కంప్లీట్ చేయొచ్చు. ₹1,00,000 లోపల ఒక ఎకరం సెట్ చేసుకోవచ్చు. సో దాదాపుగా 20 నుండి 25 సంవత్సరాలు ఇబ్బంది లేదు దిగుబడి తీసుకునే. ఒక 6-7 సంవత్సరాల తర్వాత వీళ్ళు కొయ్యంగా ముద్దింత వస్తుంది. మన మిషన్ ఉంటుందిగా, మీకు ఐడియా ఉండే ఉంటుంది, రోడ్ల అమ్మటి గడ్డి కొట్టే మిషన్. అవును. ఆ మిషన్కి పెద్ద బ్లేడ్ వేసి మొద్దు శుభ్రంగా కొట్టినాం అనుకో, కింద వరకు కొట్టవచ్చు, ఇంతే ఉంచవచ్చు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీంట్లో నుండి మీరు విత్తనాలు తయారు చేసుకునే ఆలోచన ఏమంటారు? లేదు అది చేయొచ్చు, కానీ మనం అది రిస్క్ అంటే ఇంక పెరిగిన దాకా ఉంచాలి, బాగా హైట్ రావాలి. హైట్ వచ్చినాక విత్తనాలు మీరు సాగు మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇక అది స్టార్ట్ చేస్తే మనం కట్ చేయదు కాదు. విత్తనం తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఇంక చెట్టుని మనం కట్ చేయదు కాదు, పెరగనియాలి. దాన్ని పెరిగినప్పుడు అది చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అది ఇంకా మంచి ఫలితాలు వస్తుంది. ఎందుకంటే విత్తనాలకి రైతులు బాగా కావాలని, మనకి అవి ఎప్పుడు వస్తాయి, మే నుంచి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు వస్తాయి. ఆ 3 నెలల్లోనే దీన్ని సాగు చేయాలి. మీకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు, తెలంగాణలో తక్కువ శాతం కదా? ఆంధ్రప్రదేశ్ వడ్లప్పుడు గుంటూరు జిల్లా మొత్తం ఎక్కువ. గుంటూరు ఒకటి, అటు చిలకలూరుపేట, అటు వాళ్ళు బాగా రైతులు బాగా లైక్ చేస్తారు. అక్కడ చూసి నేను ఇక్కడ ప్రయత్నం చేసి, ఎప్పుడైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు మార్కెట్లోకి వచ్చేలా చూసుకోవాలి ఆకుని. ఈ 4 నెలలు అయితేనే మంచి రేటు ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఇక తర్వాత అండి ఎంత వచ్చినా అది బోనస్ అన్నట్టు. ఇంకా మార్కెట్ మీద ఆధారపడి ఉండాలి. ఆ లైమ్కి రేట్ ఎలా ఉంటుంది, రేట్ ఉండాలి, టయాన్ని చూసుకొని జాగ్రత్త. ఈ ఆకు ఇంకో గొప్పతనం ఏంటంటే అండి, ఎప్పుడు కోయాలా, ఏ టయానికి ఆకు వచ్చేదని చూసుకోవాలి. ఫస్ట్ వన్, టయాన్ని బట్టి కోయాలి. మనం ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టులో కోసినాం అనుకో, మళ్ళీ జనవరికి వస్తుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఆగస్టులో కోసినాం అంటే జనవరికి వస్తుంది. ఆగస్టు రేటు కలిసిద్ది, జనవరి రేటు కలిసిద్ది. ఈ టైం చూసుకుని కోసుకుంటే రైతుకు మంచి ఫలితాలు. అది అవగాహన లేకుండా చేసుకుంటే రైతు ఇబ్బంది పడుతుంది. అది రైట్ అండి. థ్యాంక్ యూ.
సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే రైతు సైదులు గారు దాదాపుగా 10 ఎకరాల్లో ఈ కరివేపాకు సాగు చేస్తున్నా అని చెప్తున్నారు. మనం ఇప్పుడు నిలబడ్డ ఈ ఫీల్డ్ మొత్తం 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ కరివేపాకు విత్తనాలు నాటుకునేటప్పుడు బోదెలు పోసుకునేటప్పుడు బోదెకి ఇటు చివరకు ఒక మొక్క, ఇటు చివరకు ఒక మొక్క పెట్టుకునేలాగా చూసుకోవాలి. ఇది 12 అంగుళాలు, మధ్యలో 12 అంగుళాలు ఉంటుంది. అలాగే బోదెకు మధ్య 40 అంగుళాలు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఈ బోదెల మీద తను డ్రిప్పింగ్ చేసుకున్నారు. డ్రిప్ ద్వారా వాటర్ పెట్టుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ అవసరం ఉండేది కాబట్టి సో డ్రిప్ ద్వారా కొద్ది వాటర్ ఇచ్చుకున్నా ఈ సాగు మంచిగా ఉంటుందని చెప్పేసి సైదులు గారు చెప్తున్నారు. ఎకరానికి 2 నుండి 2.5 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ పెట్టుబడి ఒక ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 పెట్టుబడితో మనం స్టార్ట్ చేసుకుంటే 20 నుండి 25 సంవత్సరాలు దిగుబడి తీసుకోవచ్చు. సంవత్సరానికి 2 నుండి 3 లక్షలు సంపాదించుకోవచ్చు అని రైతు సైదులు గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.